నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమండ్రి తిరుపతి విమాన సర్వీసు ప్రారంభం, నెరవేరిన గోదావరి వాసుల కళ. కోనసీమ జిల్లాలో దివంగత నేత బాలయోగి జయంతి, పేదలకు దుప్పట్లు పంపిణీ. అనకాపల్లి జిల్లాలో స్పీకర్ పర్యటన, మాకవరపాలెం మండలంలో పెన్షన్లను పంపిణీ చేసిన అయ్యన్న పాత్రుడు. కన్నుల పండుగ చేస్తున్న శరన్నవరాత్రి వేడుకలు, జగన్మాతకు భక్తులు విశేష పూజలు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛను కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి విమానయానం కోసం ఎదురుచూసిన ప్రజానికానికి ఆ సదుపాయం కల్పించారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. ఇవాటి నుంచి రాజమండ్రి తిరుమల మధ్య విమానం సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ సర్వీసును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీ పురంధరేశ్వరితో కలిసి వర్చువల్ గా ప్రారంభించారు. మధురపూడిలో ఈ కార్యక్రమంలో టూరిజం మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బొత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రూడా చైర్మన్ బొట్టు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. దృష్టి పెడుతున్నాం. మిగిలిన కనెక్షన్ కూడా ఏదైతే ఉన్నాయో దాని మీద కూడా దృష్టి పెట్టి మనం పుష్కరాల సమయానికి కొచ్చిన్ బెనారస్ గురించి మన బుచ్చి చౌదరి గారు స్పెషల్ గా అడుగుతున్నారంటే అలాగే వారణాసి, కొచ్చిన్ వారణాసి కూడా వాటన్నిటిని కూడా కనెక్ట్ చేయడానికి రానున్న కాలంలో మేము కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి రాజమండ్రిని మేజర్ డెస్టినేషన్స్ అక్రాస్ ద కంట్రీ అన్ని కూడా కనెక్ట్ చేయడానికి నేను ఖచ్చితంగా నా తాలూకా కృషి మీ అందరితో పాటు ఉంటున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటున్నారు. అదే స్థాయిలో గతంలో నేను ఢిల్లీ తాలూకా కనెక్టివిటీని లాంచ్ చేసినప్పుడు పురంధేశ్వరి గారు కావచ్చు, చాలా మంది అక్కడ ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా ప్రయాణికులు కూడా మాకు ఇక్కడ కల్చరల్ క్యాపిటల్ గా రాజమండ్రి ఉంది, స్పిరిచువల్ క్యాపిటల్ తిరుపతికి, వెంకన్న స్వామి దర్శనానికి మాకు నేరుగా ఇక్కడ నుంచి కనెక్టివిటీ కావాలని కోరితే దాని మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అలయన్స్ ఎయిర్ ద్వారా ఈ రోజు ఆ కనెక్టివిటీని మేము మీ అందరికీ కూడా అందించగలుగుతున్నాం. ఈ రోజు ఆ యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా ఒక పక్కన మా తాలూకు ప్రయత్నం ఉన్నా ఖచ్చితంగా మన వెంకన్న స్వామి తాలూకా దర్శన మన ఆశీస్సులు కూడా దీనికి ఉన్నాయని మనం ప్రత్యేకంగా భావించవచ్చు. అయితే ఈ యొక్క రూట్ కూడా ఏ రోజైతే ఈ యొక్క టికెట్స్ తాలూకా సేల్స్ పెట్టారో ఇమీడియట్ గా సేల్ అయితే 100% బుకింగ్ కూడా జరిగిందని ఇప్పుడే అమిత్ గారు కూడా చెప్తున్నారు. నేను భవిష్యత్తులో కూడా కోసం ఈ డిమాండ్ ఈరోజు మాకు ప్రత్యేకంగా సీట్స్ కావాలని మాకు కూడా డిమాండ్ వస్తుందని ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈసారి అలయన్స్ ఎయిర్తో పాటు ఒక కొత్త ప్రయోగం కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే ఈ యొక్క డిమాండ్ ఉన్న రూట్స్ మీద ప్రైసింగ్ తాలూకా ఇబ్బంది కూడా కొన్ని సందర్భంలో వస్తుంటుంది. ఎక్కువ ప్రైస్ అయిపోతుంది, డిమాండ్ పెరుగుతున్న కొద్దీ ప్రైసింగ్ కూడా పెరుగుతున్నది. ఈసారి వినూత్నంగా మొట్టమొదటిసారి ఈ దసరా సందర్భంగా, పండుగ సందర్భంగా మేము ఒక కొత్త వినూత్న ప్రయోగం మొదలు పెడుతున్నాం. వచ్చే క్వార్టర్ 3 నెలల వరకు ఈ యొక్క ఏటీఆర్ ఏదైతే మన రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తుందో, తిరుపతి ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న పేద ప్రజలకు ఆర్థిక దన్ను కల్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం బోయినవారిన పాలెంలో ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు అందజేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అందిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ముందు చూపుతో నవ్యాంధ్ర ప్రదేశ్ పురోభివృద్ధికి కృషి చేస్తూ ఉంటే కొంతమంది దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. గత పాలకులు తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టారని, జీవోలు లేకుండా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని, నిజంగా జీవోలు ఉంటే వాటిని చూపించాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణ, జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, మండల టీడీపీ అధ్యక్షుడు వై పాత్రుడు, సర్పంచులు నందకిషోర్, అల్లు నాయుడు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు, ఎలక్షన్ ముందు నేను గెలిస్తే కొన్ని కార్యక్రమాలు చేస్తానని చెప్పి మాట ఇచ్చిన సంగతి మీ అందరికి తెలుసు. ఆ రోజు మేము అంతా అనుకున్నాం, అంటే నేను కూడా సీనియర్ గా పార్టీలో చేయగలమా లేదా అని భయం వేసింది నాకు.
అయితే జనం కూడా నమ్మి ఓట్లేశారు, గెలిచిన తర్వాత అతను ఎన్ని ఇబ్బందులు ఉన్నా మరి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడు నాకు తెలియదు, కానీ మొత్తం డబ్బు తీసుకొచ్చి పెన్షన్లు మాత్రం ఎక్కడ ముసలి వాళ్ళ కాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చి తీరాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా కష్టాలు ఉన్నాయి నాకు తెలుసు. మీ ఊర్లో ప్రతి నెల 277 మంది పెన్షన్ ఇస్తున్నారు. అంటే సగం ఇల్లు పెన్షన్ ఇచ్చేది. అలాగా రాష్ట్రం మొత్తం తీసుకుంటే తెలియాలి, మీకు కొన్ని విషయాలు తెలియాలి. ఏదో వచ్చేసి ఇచ్చిపోవడం కాదు. రాష్ట్రం మొత్తం మీద మనకి 63,50,760 మందికి ఇస్తున్నారు పెన్షన్. 63,50,765 మందికి ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు ఇస్తున్నాం మనం. అనకాపల్లి జిల్లా, ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఒక్క జిల్లాలో 2,59,215 మంది పెన్షన్లు ఇస్తున్నాం. ఈ జిల్లాలో మన నర్సీపట్నం నియోజకవర్గం 4 మండలాలు టౌను అనగా నర్సీపట్నం టౌన్ తీసుకుంటే 41,720 మందికి ఇస్తున్నాం. ఒక నియోజకవర్గంలో 41,728 మందికి పెన్షన్దారులు ఇస్తున్నాం. దీనికి ఎంత అవుతుంది తెలుసా? ప్రతి నెల నర్సీపట్నానికి చెప్తాను, మిగతా దగ్గర కాదు. నర్సీపట్నం ఒక నియోజకవర్గానికి ప్రతి నెల 1వ తారీఖున 16,07,00,000 రూపాయలు ఇస్తున్నాం. మన మాకరపాలెం మండలం తీసుకుందాం. ఇప్పుడు వరకు నర్సీపట్నం నియోజకవర్గం చెప్పాను నేను, ఇప్పుడు మీ మండలం చెప్తాను. మీ మండలంలో ఎంతమంది పెన్షన్ తీసుకుంటున్నారు మీరు ఎవరికి తెలుసా? 10,024 మంది తీసుకుంటున్నారు ఒక్క ఆకారపాలెం మండలం. వీరికి ప్రతి నెల 1వ తారీఖుని 4,28,00,000 ఇస్తున్నాం. అదే గొప్పగా చెప్పట్లేదు, పేదవారి కోసం. కోనసీమ అభివృద్ధి ప్రదాత దివంగత మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి అందించిన సేవలు ఎనలేనివని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సిఆర్సీలో జీఎంసీ బాలయోగి జయంతి, ప్రపంచ వృద్ధుల దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది వృద్ధులకు ఎమ్మెల్యే సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాసుల చేతుల మీదుగా దుప్పట్లు, బియ్యం తదితర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వృద్ధులను హక్కున చేర్చుకునే సిఆర్సీ ఓల్డేజ్ హోమ్ వంటి సంస్థలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని అన్నారు. సమయం తక్కువ ఉన్న పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్నటువంటి గౌరవనీయులు ముందు నుంచి ఇప్పటి వరకు కూడా తన పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు. ముందుగా ఏపీకి చెందినటువంటి శ్రీ రామచంద్ర పేపర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత గౌరవనీయులు శ్రీ మేడం గౌరవ శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారి చేతుల మీదుగా ఆనర్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన యొక్క సేవా నిరంతరం మరి సిఆర్సీ ఓల్డేజ్ హోమ్ కి అనితర సాధ్యమైనటువంటి సేవలు చేస్తూ సిఆర్సీ ఓల్డేజ్ హోమ్ ఆధ్వర్యంలో చిరు సత్కారాన్ని ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ బండారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ విశేషులు నల్లినేని సూర్యనారాయణ రెడ్డి గారి యొక్క సూర్యబాబు గారికి నివాళులు అర్పిస్తూ ఒక కోనసీమ ముద్దుబిడ్డ శ్రీ గంటి మోహన్ చంద్ర బాలయోగి వారి యొక్క బాలయోగి గారి యొక్క 74వ
జయంతి వెలసి ఈనాడు సిఆర్సి రావులపాలెంలో ఇక్కడ నిర్వహించుకుంటూ ఇక్కడ ప్రపంచ వృద్ధుల దినోత్సవం అంటే వృద్ధుల కోసం ఆలోచించే రోజు, వృద్ధుల యోగక్షేమాల కోసం వారి యొక్క కష్ట సుఖాలు అర్థం చేసుకుని వారి యొక్క ఈ సమాజంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులని దృష్టిలో పెట్టుకుని వారికి ఉపయోగపడే రీతిలో వారి అభ్యున్నత కోసం ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించవలసినటువంటి రోజు ప్రపంచ వృద్ధుల దినోత్సవం. ఆ రోజున మనం సిఆర్సి ఓల్డేజ్ హోమ్ ద్వారా కొన్ని కార్యక్రమాలు, అందరికీ వస్త్రదానం, అన్నదానం, ఈ ఓల్డేజ్ లో ఉన్న 70 మంది వృద్ధులు పైగా ఇక్కడ వారి నివాసం ఉంటా ఉన్నారు. 15 మందికి ఉచితంగా వసతి భోజనం కలిగించడం జరిగింది. మిగతా వారి కొంత ఛార్జీలతో వారికి ఇక్కడ నివాసం కల్పించండి. ఇక్కడ వృద్ధుల అనేది ఈనాడు కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. పిల్లలు పెళ్లిళ్ళు అయ్యాక పెద్దల పరిస్థితులు ఏంటో కూడా తెలియక అగమ్యం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏదో నడుస్తుంది కానీ ఆర్టిఫిషియల్ సంబంధాలు, కృత్రిమపరమైన సంబంధాలు తప్పితే వారి కష్ట సుఖాలు, పెద్దల యొక్క కష్ట సుఖాలు పట్టించుకుని వాళ్ళ యోగక్షేమాలు చూసే పరిస్థితి ఈనాడు ఏ పిల్లల ఏ తల్లిదండ్రుల పిల్లలకి కూడా పిల్లలకి లేదు. తల్లిదండ్రుల గురించి ఆలోచించే సమయం కానీ వారున్న పరిస్థితులు కానీ. ఈ పరిస్థితుల్లో ఓల్డేజ్ హోమ్ కూడా చాలా కీలకం. చాలా మంది పెద్దలకి ఇలాంటి అవసరాలు ఉన్నాయి, ఇంకా పెరగాలి. చాలా అంటే ఓల్డేజ్ కేర్ సెంటర్స్ కూడా డెవలప్ కావాలి. ఈరోజు కోనసీమ ముద్దుబిడ్డ, అజాత శత్రువు, చిరస్మరణీయుడు, ఈ ప్రాంతానికి ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈ కోనసీమ ప్రాంతం ఏ మూలకి వెళ్ళినా కూడా ఆయన అడుగుజాడలు కనిపించే విధంగా అభివృద్ధి చేసి చూపించినటువంటి అభివృద్ధి కాముకుడు, కీర్తిశేషులు గంటి మోహన చంద్ర బాలయోగి గారి యొక్క 74వ జయంతి సందర్భంగా వారి ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఇదే సందర్భంగా రావులపాలెం సిఆర్సి ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవ ఈనాడు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వృద్ధులందరికీ వస్త్రదానం, అన్నదానం చేపట్టడం జరిగింది. ఆనాడు సిఆర్సి వృద్ధుల ఆశ్రమం ఇక్కడ ఏర్పాటు చేయడంలో ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్న నేను, ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా లోక్సభ స్పీకర్ గా ఉన్నటువంటి శ్రీ బాలయోగి గారు అండదండలు అందించాం. 2.5 దశాబ్దాల క్రితం ఆనాడు ఏర్పాటైనటువంటి ఈ యొక్క ఓల్డేజ్ హోమ్ మరి వృద్ధులకు ఆసరాగా ఉండటం ఎంతో సంతోషాన్ని అందిస్తూ ఉంది. ఈ ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంలో వృద్ధుల్ని ఆదరించి, అభిమానించి, ఆప్యాయతగా వారిని యొక్క యోగక్షేమాలు చూసి వారిని గౌరవించుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నేటి తరం మీద ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకని ఈనాడు కాలానుగుణంగా పరిస్థితులు చూస్తూ ఉంటే ఎవరికి వారి ఇమ్రా తీరుగా ఉన్నటువంటి ఈ రోజుల్లో వృద్ధుల యోగక్షేమాల కోసం వారి పిల్లలు వారి బాధ్యత తీసుకోవాలనేది కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. అటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి ప్రపంచ వృద్ధుల దినోత్సవం రోజున వృద్ధులకు ఉపయోగపడే కార్యక్రమాల్లో పాలుపంచుకోవటం, అదేవిధంగా ప్రీతమ నాయకులు కీర్తిశేషులు కోనసీమ ముద్దుబిడ్డ బాలయోగి గారి యొక్క జయంతి వేడుకల్లో పాలుపంచుకోవటం ఎంతో గర్వంగాను సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, బాలయోగి గారి యొక్క ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఎప్పుడూ అభివృద్ధి కోరుకునేవారు. ఈ రావులపాలెంలో ఉన్నటువంటి గౌతిని, వశిష్ఠ నదుల మధ్య ఉన్న కొత్తపేట నియోజకవర్గానికి 2 భారీ వంతుల్లో గోపాలపురం వద్ద, జొన్నాడ వద్ద
రావడానికి కారకులు గంటి మోహన చంద్రబాబు గారు. ఆనాడు హైవే అటు వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో నేను వారిని దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళటం, వారు తక్షణం స్పందించి ఆనాడు హైవేని ఇటుగానే ఉండేలాగా చర్యలు చేపట్టడం, అది ఈనాటి వరకు కూడా ఆ ఫలితాలు ఇది 4 లేన్ రోడ్డుగా అభివృద్ధి చెందడానికి కానీ అదేవిధంగా బ్రిడ్జిలు రావడానికి కానీ కారణమయ్యాయి. ఈ మధ్యనైతే రావులపాలెం థర్డ్ వంతెన వచ్చి అటు హైవే మరలింది తప్ప దగ్గర బాలయ్య గారి కృషి వల్ల 20 సంవత్సరాల పాటు హైవే ఇటు రావులపాలెం మీదకి వెళ్ళటం వల్ల ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడింది. ఇది ఒక మచ్చుతునగ్గా తెలియజేస్తూ అందరూ కూడా ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ కేవలం దశాబ్దన్నర రాజకీయాలను చరిత్ర సృష్టించే గొప్ప వ్యక్తి బాలయ్య గారిని తెలియజేసుకుంటూ ఉన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం వెలమకొత్తూరులో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. ఆధ్యాత్మిక మరియు క్రీడా పోటీలతో శరన్నవరాత్రి వేడుకలు నయనానందకరం చేశాయి. దేవి శరన్నవరాత్రి వేడుకలు సందర్భంగా దుర్గాదేవి ఆలయం వద్ద పంచామృతాభిషేకాలు, కుంకుమ పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. గ్రామ పెద్దలు తమరాన సత్యనారాయణ, రొంగల సత్యనారాయణ, చీపురుపల్లి శ్రీను, దొంగల సూరిబాబు, తమరాన ఎర్రినాయుడు, కర్రి శ్రీను, చప్పా శ్రీను, ఈటంశెట్టి బుజ్జి, నాళం చిరంజీవి పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు జరిగాయి. దసరా సందర్భంగా పురుషుల విభాగంలో కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, చెస్, మహిళలకు వీల్ చైర్, లెమన్ అండ్ స్పూన్ రంగోలీ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తమరాన దేవి వరప్రసాద్, తమరాన సత్యనారాయణ, బోచంకి అప్పారావు, తమరాన రామకృష్ణ, బండారు రామకృష్ణ ప్రభుత్తులు భాగస్వామ్యం వహించారు. ఈ రోజున వెలమకొత్తూరు గ్రామ కమిటీ మరియు దుర్గా కమిటీ వారు ఆధ్వర్యంలో వెలమకొత్తూరులో దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ దేవీ నవరాత్రులు రోజు పసుపు కుంకుమలతోటి, భజంత్రీలతోటి ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ దుర్గా కమిటీ సభ్యులు ఫస్ట్ దొంగల సత్యనారాయణ గారు, సప్పా శ్రీని గారు, దొంగల సూరిబాబు, అలాగే సీబిల్ శ్రీను, నాలం చిరంజీవి, సూర్యరెడ్డి, దొంగల సూరిబాబు, ఎత్తంశెట్టి బుజ్జి, తమరాల వీరనాయుడు, కర్రి శ్రీను, ఇలా మా కమిటీ సభ్యులు దుర్గా కమిటీ సభ్యులు ఉన్నారు. అలాగే ఈ దుర్గా కమిటీ రావాడ వెంకటరమణ గారు స్టార్ట్ చేశారు. ఫస్ట్ రావాడ వెంకటరమణ గారు తీసిన తర్వాత 2012లో మా యొక్క కమిటీ మేము కొత్తగా వచ్చి 2012 నుంచి ఇప్పటి వరకు అమ్మవారికి పసుపు కుంకుమలతోటి డైలీ పూజలు జరుగుతున్నాయి. శారీస్ కూడా డైలీ 5 శారీస్ డ్రా చేస్తున్నాం డైలీ. ఆ శారీస్ కూడా 1 కమిటీ వారి తరఫున, 2 సత్యనారాయణ తరఫున, 3 గీత లోవరయ్య గారి తరఫున, 4 తమరాన మాస్టర్ ప్రసాద్ మాస్టర్ తరఫు నుంచి తీస్తున్నాం. ఎక్స్ట్రా ఏమైనా వస్తే ఆ శారీస్ కూడా తీస్తున్నాం, డ్రాలో తీస్తున్నాం. తిరుమల బ్రహ్మోత్సవాల్లో నర్సీపట్నం మహిళల సాంస్కృతిక ప్రదర్శనలు శ్రీవారి భక్తులను ఆకట్టుకున్నాయి. శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు అరుదైన అవకాశం దక్కించుకున్న మహిళలు మలయప్ప స్వామి ఎదుట కోలాట ప్రదర్శనలు అలరించాయి. దాస సాహిత్య ప్రాజెక్టు టీటీడీ ద్వారా శ్రీ చుండూరు పరమేశ్వర శర్మ శిరీష దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సంకీర్తన భజన మండలి శిష్య బృందం తిరుమల మాడవీధుల్లో గజవాహనం, సూర్యప్రభ వాహనాల భక్తులకు దర్శనమిచ్చిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి ముందు తమ ప్రదర్శనలో అలరించారు. నర్సీపట్నం మాకవరపాలెం మహిళల రాధాకృష్ణుల వేషధారణలో అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. వెంకటరమణమూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పూర్తయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఆయన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొద్దు పొడవక ముందే ప్రతి నెల మొదటి తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలవుతోందని, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లతో నిరుపేదల జీవితాలకు భద్రతా భరోసా లభిస్తుందని అన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో మొత్తం 42,399 మందికి ప్రభుత్వం ప్రతి నెల సుమారు 18.50 కోట్ల మేర పింఛన్ల సొమ్మును అందిస్తోందని ఆయన తెలిపారు. महाकायाय नमः महानागाय नमः महाकान्त्यै नमः महासात्वाय नमः महापर्वतनन्दिन्यै नमः महाब्रह्मण्याय नमः ओम मात्रे नमः महाताराय नमः महापुरुषे नमः महात्ये नमः ओम पार्वत्ये नमः शिवाय नमः ओम शिवाय नमः महाकान्ते नमः महाभ्रान्ते नमः ఎంత వస్తుంది 4,000 వస్తుంది. అంతకుముందు ఎంత వచ్చేది మనకి? చంద్రబాబు గారు మన ఎలక్షన్ లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు కదా, అంతకుముందు 3,000 వచ్చేది. 3,000 అంటే ఒకేసారి 1,000 రూపాయలు పెంచారు, 4,000 చేశారు. అంతకుముందు పాతది కూడా 3,000కి ముందు 3 నెలలు ముందు నుంచి ఇచ్చారు కదా. ఫస్ట్ ఆయన వచ్చిన వెంటనే 7,000 ఇచ్చాడా? గుర్తుందా మీకు? 4,000 ప్రతి నెల 4,000 ఉంటుంది. నియోజకవర్గంలో పేద వర్గాల వారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో పేద వర్గాలకు ఆలంబనగా ఉండాలని ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి పెన్షన్ పెంపుదల చేయటం, అది పేద వర్గాలందరూ కూడా 63 లక్షల మంది పేద వర్గాలకి ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ గా పెన్షన్ అందివ్వటం, గతంలో 3,000 పెన్షన్ రూపాయలున్న పెన్షన్ 4,000 రూపాయలు చేయటం, గతంలో మరి దివ్యాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 6,000 రూపాయలు చేయటం, 5,000, 10,000, 15,000 రూపాయలు చెప్పిన వివిధ రకాల వ్యాధుల వారికి కూడా పెన్షన్లు పెంపుదల చేయటం, అవి అందరికీ కూడా అందివ్వడం, చాలా ప్రజానికం అంతా కూడా పెన్షన్దారులందరూ కూడా ఎంతో సంతృప్తిని మరి యొక్క కూటమి ప్రభుత్వం పట్ల వారి యొక్క అభిమానాన్ని తెలియజేసుకుంటూ ఉన్నారు. ప్రతి నెల 1వ తేదీన మేము పెన్షన్ పంపిణీ చేయడానికి ఏదో ఒక గ్రామం ఏదో పక్కకి వెళ్ళడం జరుగుతూ ఉంది. అక్కడ పేద వర్గాల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఈనాడు 4,000 రూపాయల పెన్షన్ అంటే దేశంలోనే అత్యధికమైన పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వమే అని గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వివిధ వర్గాల వారికి కూడా పెంపుదల కూడా భారీ ఎత్తున చేశారు. దివ్యాంగులకి 3,000 రూపాయల పెన్షన్ 100% పెంచి 6,000 రూపాయల పెన్షన్ చేసిన ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వమే. కొత్తపేట నియోజకవర్గంలో 42,399 మందికి 42,399 మందికి 18,44,08,000 రూపాయలు ఈనాడు ఈ ఒక్క రోజుని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అంటే 18,5 కోట్ల రూపాయలు ఈనాడు ఒక కొత్తపేట నియోజకవర్గంలో పెన్షన్ రూపంలో అందిస్తూ ఉన్నారంటే అది ఎంత పేద వర్గాలకు మేలు చేకూరుతుందని అర్థం చేసుకోవచ్చు. ఈ కూటమి చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల ప్రజలు ఈ యొక్క సూపర్ 6 సూపర్ హిట్ అని మాట్లాడుతూ ఉన్నారు. సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఎలా నెరవేర్చుకుంటూ వెళ్తా ఉంది. రేపు 4వ తేదీన ఆటో డ్రైవర్లకు కూడా, క్యాబ్ డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలు కూడా వారికి అందివ్వడం జరుగుతూ ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా ఏదైతే ప్రజలు చెప్పిందో అవే కాకుండా అదనంగా కూడా కొత్త కార్యక్రమాలు చేపడుతూ కంటే కూటమి ప్రభుత్వం ప్రజల ఆదరాభిమానాల్లో మన్నల్లో పొందుతూ ఉందనేది సాధారణంగా తెలియజేస్తూ ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ అని తెలియజేస్తూ ఉన్నారు. నర్సీపట్నం శ్రీ 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 దుర్గామల్లేశ్వరి అమ్మవారి
ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు నిర్వహించే కుంకుమ పూజలలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అదేవిధంగా నిత్య అన్నదాన ప్రసాద కార్యక్రమంలో ప్రతిరోజు సుమారు 2000 మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీ గురువారం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు సేవలు నిర్వహిస్తామని తెలిపారు. అదే రోజు సాయంత్రం సెమీ వృక్ష జమ్మి చెట్టు పూజ, బాణసంచ ప్రదర్శన మరియు బాలు రైడర్స్ వారిచే ప్రత్యేక స్టేజ్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అక్టోబర్ 4వ తేదీ శనివారం నాడు హోమం నిర్వహించి అదే రోజు సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవాన్ని అత్యంత కోలాహలంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారని తెలిపారు. స్పీకర్ గారి సంపూర్ణ సహాయ సహకారాలు, వారి సూచనల మేరకే అమ్మవారి ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహించగలుగుతున్నామని చైర్మన్ నాగేంద్ర రాజు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ శ్రీ దుర్గామల్లేశ్వరి దేవస్థానం నర్సీపట్నం ఈ రోజుకి 9 రోజులు పూర్తి 10వ రోజు దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి. 9 అవతారాలై ఈ రోజు 10వ అవతారము. 10వ అవతారం మహిషాసుర మర్దిని అవతారం ఈ రోజు వరకు సుమారు 5000 పూజలు జరగడం జరిగింది. కుంకుమ పూజలు, అలాగే 300 రూపాయల టికెట్లు 650 మంది చేయడం జరిగింది. యావరేజ్ చూసుకుంటే దగ్గర 11,000 మంది పూజలు చేయడం జరిగింది. అలాగే మూలా నక్షత్రం రోజున సరస్వతి పూజ పిల్లలు 800 వరకు పిల్లల పూజలు చేయడం జరిగింది. ఈ రోజు వరకు 9 రోజుల వరకు అన్నసంతర్పణ 20,000 మంది పైగా అన్నసంతర్పణ చేయడం జరిగింది. రేపు అనగా విజయదశమి బాల రాజరాజేశ్వరి అవతారము. రేపు ఈ మార్నింగ్ కుంకుమ పూజలు, సాయంత్రం 5 గంటలకి 6 గంటలకి జమ్మి పూజ, 7 గంటలకి బాణాసంచ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో బాణాసంచ, 8 గంటలకు బాలు రైడర్స్ వారి డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్ జరుగును. ఆ ప్రోగ్రామ్ లో కండక్టర్ ఝాన్సీ, పొట్టి రమేష్, డి టీం నుంచి 2 డాన్సర్లు వస్తారు. ఆ ప్రోగ్రాం కూడా రంగరంగ వైభవంగా జరుగును. అందువల్ల భక్త మహాశయులందరూ కూడా ఈ రేపు కార్యక్రమాలని వీక్షించి మా దుర్గాదేవి యొక్క కటాక్షాన్ని పొందుతారని కోరుతున్నాను. అలాగే శనివారం మార్నింగ్ 7:30కి చండీ హోమం అయిన తర్వాత మరియు అన్న సంతర్పణ కాంప్లెక్స్ నందు సాయంత్రం 5:30 గంటల నుండి ఊరేగింపు జరుగును. ఊరేగింపులో కోలాటము మరియు గరగలు, బాణాసంచ మరియు అఘోరాలు, తర్వాత గరగలు ఇవన్నీ కూడా ఊరేగింపు జరుగును. రేపు సాయంత్రం స్పీకర్ గారు కానీ వారి ఫ్యామిలీ నుంచి కానీ ఎవరైనా వచ్చి హాజరవుతారు. అలాగే ఊరేగింపు రోజు కూడా స్పీకర్ గారు, విజయ్ గారు, రాజేష్ గారు కూడా వచ్చి హాజరవుతారని మేము అనుకుంటున్నాము. ఆ ప్రోగ్రాం ఈ సంవత్సరం ఈ ప్రోగ్రాం ఇంత దిగ్విజయంగా జరగడానికి కారకులు స్పీకర్ అయ్యన్న పాత్ర గారు, వారి ఫ్యామిలీ నుంచి రాజేష్ గారు కానీ, విజయ్ గారు కానీ, పద్మావతి కానీ వారు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం నడుచుకోవడం వల్ల ఈ సంవత్సరం ఈ ప్రోగ్రాం ఎంత దిగ్విజయంగా సక్సెస్ గా జరగడానికి వారి ఫ్యామిలీ కారణం. అందుకని మా కమిటీ తరఫున వారి ఫ్యామిలీకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమండ్రి తిరుపతి విమాన సర్వీసు ప్రారంభం, నెరవేరిన గోదావరి వాసుల కళ. కోనసీమ జిల్లాలో దివంగత నేత బాలయోగి జయంతి, పేదలకు దుప్పట్లు పంపిణీ. అనకాపల్లి జిల్లాలో స్పీకర్ పర్యటన, మాకవరపాలెం మండలంలో పెన్షన్లను పంపిణీ చేసిన అయ్యన్న పాత్రుడు. కన్నుల పండుగగా చేస్తున్న శరన్నవరాత్రి వేడుకలు, జగన్మాతకు భక్తులు విశేష పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.